స్వర్గప్రాప్తి చందమామ కథ. ఒక మనిషి లౌకిక జీవితం పూర్తిగా అనుభవించి ఉత్తమ లోకాలు సంపాదించుకోవాలన్న కోరిక పుట్టి తపస్సు చేయసాగాడు. మరొక మనిషి ప్రపంచం మీద విరక్తి పుట్టి అడవి చేరుకున్నాడు. అక్కడ మొదటివాడు అతడికి కనిపించాడు. ఆ తపస్సు చేసుకునేవాడికి సేవ చేసి అతనితో పాటు తాను కూడా స్వర్గం సంపాదించుకోవచ్చుననుకుని రెండోవాడు మొదటివాడితో, స్వామి, మీ శిష్యుడిగా నన్ను స్వీకరించండి అన్నాడు. నాకు ఎవరి సేవ అక్కర్లేదు, నన్ను పలకరించుకు అని మొదటి తపస్వి కళ్ళు మూసుకున్నాడు. ఈ మహాతపస్వికి తపోభంగం కలగకుండా చూడటమే గొప్ప పుణ్యం అనుకుని రెండోవాడు కొద్ది దూరంలో తాను కూడా తపస్సు చేయటానికి కూర్చున్నాడు. అలా తపస్సు చేసుకుంటూనే రెండోవాడు మొదటివాడి తపస్సుకు ఏ పశువులు పక్షులు భంగం కలిగించకుండా చూస్తూ సమీపంలోకి వచ్చిన వాటిని దూరంగా తరిమేవాడు. మొదటి తపస్వి రెండోవాడు గొడవే పట్టించుకోకుండా తన గాఢ తపస్సులో తాను నిమగ్నయ్యాడు. ఇలా ఉండగా ఒక చాకిలివాడు ఇద్దరు మనుషులు తపస్సు చేసుకునే ప్రాంతంలో మంచి సరస్సు ఉండడం చూసి అక్కడ బట్టలు ఉతకసాగాడు. వాడు బట్టలు దబదబా ఉతుకుతూ ఉంటే తపస్సులిద్దరికీ భంగం కలిగింది. మొదటివాడు కళ్ళు తెరిచి చాకిలివాడిని చూసి కొంచెం చికాకు పడ్డాడు. ఆ చాకలిని దూరంగా వెళ్ళి బట్టలు ఉతుక్కోమని చెబుదామని అతను అనుకుని కూడా అలా చెయ్యరాదని తీర్మానించుకుని తిరిగి తపస్సమాధిలోకి వెళ్ళిపోయాడు. కానీ రెండో తపస్వి కోపంతో లేచిపోయి చాకిలివాణ్ణి, ఒరే, నీకు బుద్ధుందా? నీ ఉతుకుడుతో తపోభంగం చేస్తావా? వెంటనే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో అని కసిరాడు. పోవయ్యా, నీ తపస్సు నా కుటుంబం పొట్టనింపుతుందా అని నిర్లక్ష్యంగా జవాబు చెప్పి చాకలి తన పని సాగించాడు. రెండో తపస్వి ప్రతిరోజు ఆ చాకలితో ఘర్షణ పడుతూ వచ్చాడు. ఆ చాకలి మాత్రం ఆ రేవు వదిలిపోలేదు. కొంతకాలానికి ఆ చాకలి చచ్చాడు. రెండో తపస్వి కూడా చచ్చాడు. మరికొంతకాలానికి మొదటి తపస్వి దేహం చాలించి స్వర్గానికి పోతూ ఉండగా రెండో తపస్వి నరకంలో బాధలు పడుతూ అతన్ని చూసి, అయ్యా, నన్ను కూడా మీతో పాటు స్వర్గానికి తీసుకుపోండి, నేను మీకు ఎంతో సేవ చేసిన వాడిని కానా అన్నాడు. తర్వాత మొదటి తపస్వి స్వర్గం చేరుకున్నాడు. అక్కడ అతనికి స్వర్గ సుఖాలు అనుభవిస్తున్న చాకలి కనిపించాడు. అది చూసి అతను తన వెంట ఉన్న దేవదూతతో, నాతో పాటు తపస్సు చేసినవాడు నరకంలో ఉండటమేమిటి? మాకు తపోభంగం కలిగించిన ఈ చాకలి స్వర్గంలో ఉండటం ఏమిటి? ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నాడు. దానికి దేవదూత, ఈ చాకలి నీ తపస్సు శీఘ్రంగా ఫలించడానికి తోడ్పడ్డాడు. అతను చేసిన చెప్పుడు కారణంగా నువ్వు మరింత ఏకాగ్రత సాధించగలిగావు. ఈ చాకలి తన ధర్మం తాను నెరవేర్చాడే కానీ ఏ పాపము చేసినవాడు కాడు. నీ అనుచరుడు తపస్సు చేయలేదు, అతనికి ఏకాగ్రత ఏమాత్రమూ కుదరలేదు. నీ తపస్సును సంరక్షిస్తున్నాననుకుని పశుపక్షాదుల మీద రాళ్ళు విసరడము, చాకులతో ఘర్షణ పడటము లాంటి పనులు చేశాడు అన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.